ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. మనం పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం కనుక మన మాటలో, తలంపుల్లో, ఆలోచనలో ఆ పరిశుద్ధతను కాపాడుకుందువుగాక. యోసేపు యవనస్తుడు రాజీ పడలేదు అంటే అతని అంతరంగపు పునాదులు, పరిశుద్ధపు పునాదులు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే అది డబ్బుకు లొంగిపోయే పునాది కాదు, అది ఆస్తులకు లొంగిపోయే పునాది కాదు. అంత పరిశుద్ధంగా తన దేహాన్ని కాపాడుకుంటూ, అమ్మా నా చెయ్యి విడిచిపెట్టమ్మా, నా చెయ్యి విడిచిపెట్టమ్మా, నేను ఆరాధించే దేవుడు పరిశుద్ధుడమ్మా, మమ్మల్ని పరిశుద్ధంగా ఉండమన్నాడమ్మా, ప్లీజ్ అమ్మా, నీ 500 కోట్లు నువ్వే ఉంచుకోమ్మా, నువ్వు 1000 తులాల బంగారం నువ్వే ఉంచుకోమ్మా, ఆ అపార్ట్మెంట్ నువ్వే ఉంచుకోమ్మా, అమ్మా అమ్మా నా విడిచిపెట్టమ్మా అని చెప్పి ఆ విడిచిపెట్టకపోతే విదిలించుకొని పారిపోయిన యవనస్తుని యొక్క జీవితం. యవనస్తులారా వింటున్నారా? ఎవరి చరిత్ర మారుతుంది? ఎవరు విస్తరిస్తారు? ఎవరు బయటి ప్రపంచానికి ఒక ఉన్నతమైన స్థితిలో కనిపిస్తారు? వారి అంతరంగపు పునాదులు స్ట్రాంగ్గా ఉంటేనే కదా బయటి ప్రపంచానికి రేపు ఫరో అంతటి వాడిగా యోసేపు కనిపించాలంటే ఆ అంతరంగపు పరిశుద్ధత పునాది స్థిరంగా కనిపించాలి కదా. అతనిలో ఆ పరిశుద్ధత అనే పునాది స్ట్రాంగ్గా ఉంది. దాన్ని దుష్టుడు కూల్చేయాలనుకున్నాడు, ఇతన్ని బానిసగానే ఉంచాలనుకున్నాడు, కానీ పరిశుద్ధతను కాపాడుకున్నాడు. తన పునాది అనుభవాన్ని కాపాడుకున్నాడు, తన పరిశుద్ధపు అనుభవాన్ని కాపాడుకున్నాడు. అలానే విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని, పరిశుద్ధపు అనుభవాలను, ఆత్మ సంబంధమైన అనుభవాలు ఏవేవైతుంటాయో అవి పునాది అనుభవాలుగా నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే రేపు బయటి ప్రపంచానికి గిల్గాల్లో ఉన్న స్తంభం వలె నిన్ను చూపించి ప్రజల మధ్యలో దేవుడు నిన్ను ఊరేగిస్తాడు.